హలో డాక్టర్ చైతన్య. హలో డాక్టర్ నవ్యత. ఇవాళ ఓపీకి ఒక పేషెంట్ వచ్చింది. షీ వాజ్ ఆస్కింగ్ మీ వెదర్ తను ఏఐ ద్వారా థెరపీ తీసుకోవచ్చా అని. చాలా మంది పేషెంట్స్ కనిపిస్తుంది ఏఐ చాలా అనానిమిటీ మెయింటైన్ చేస్తుంది. వాళ్ళు ఏఐకి చెప్పిన విషయాలు ఎవరితో షేర్ చేయరు. చాలా అఫోర్డబుల్, అంటే ఎక్కువ ఖర్చు పెట్టకుండా హెల్ప్ లభిస్తుంది, చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుందని చాలామంది అనుకుంటారు. ట్రూ, ఏఐ అనానిమిటీని మెయింటైన్ చేస్తుంది, అఫోర్డబుల్గా ఉంటుంది, యాక్సెసిబుల్గా ఉంటుంది. కానీ ఒక సైకియాట్రిస్ట్ మాత్రమే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, అంటే అక్యూట్ సూసైడల్ థాట్స్ కానీ అక్యూట్ సైకోసిస్ లాంటివన్నీ బెటర్గా హ్యాండిల్ చేయగలరు. అలాగే పేషెంట్ యొక్క అన్కాన్షియస్ మైండ్ని చదవగలరు అండ్ పేషెంట్ ఎమోషన్స్ని, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని అండ్ వాయిస్లో చేంజెస్ని గమనించగలరు. ఇవన్నీ గమనిస్తూ పేషెంట్ రికవరీకి ఒక మంచి ఎంపతీని కూడా అందించగలరు. కరెక్టే, కానీ ఏఐ ఒక ఎమోషనల్ కంటైన్మెంట్, ఒక సెన్స్ ఆఫ్ వార్మ్త్, నిశ్శబ్దంలో ఉండే అర్థాన్ని కూడా అది గ్రహించలేదు. బట్ ఫైనల్గా నేను ఒకటే చెప్తాను, ఏఐ కెనాట్ రీప్లేస్ ద హీలింగ్ వాల్యూ ఆఫ్ అ రియల్ హ్యూమన్ థెరపటిక్ రిలేషన్షిప్. ట్రూ, చాట్ జీపీటీ లాంటి ఏఐ చాట్ బూట్స్ మనకి ఇనీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా it is better to consult a psychiatrist.